హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ టాక్స్. మళ్ళీ ఇవాళ జరిగిన ఎపిసోడ్ గురించి చూసుకుంటే, ఇవాళ జరిగిన ఎపిసోడ్ మొత్తం వచ్చేసి మనకి 2 టీమ్స్ మధ్యలో జరిగింది. కాంతారా వర్సెస్ శక్తి టీం. కాంతారా వచ్చేసి అభయ్ అండ్ శక్తి టీం వచ్చేసి నిఖిల్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా గట్టి పోటీ జరిగింది. ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇది చూస్తే కొట్టుకుంటారా లేకపోతే ఏమన్నా ఒకరినొకరిని మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా చేసుకుంటారా అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. శక్తి టీంలో ఏంటంటే ఉన్న వాళ్ళిద్దరు చాలా గట్టి కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఆ జెంట్స్ లో ఉన్న వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఉన్నారనమాట. నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం మైనస్ అయిపోతుంది కాంతారా టీంకి. కాంతారా టీంలో ఉన్న ఒక్కగానొక స్ట్రాంగ్ ప్లేయర్ అతను ఉన్నాడు కదా, అతని పేరేం పేరు, నబిల్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్. ఆ ఉన్న ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని వాళ్ళు ఎలిమినేట్ చేసేసి వాళ్ళు చాలా టీం అంతా చాలా లూజ్ అయిపోయింది అనమాట. అంటే అంత స్ట్రాంగ్ గా లేదు ఆ టీంని. అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది శక్తి టీంకి. ఆ శక్తి టీం వాళ్ళు ఇదే దొరికిన ఛాన్స్ అని చెప్పి వాళ్ళని ఆడుకున్నారు చూడు, కింద పైన ఇష్టం వచ్చినట్టు తొక్కి పడేసారు ఒక్కొక్కరిని. ఇదైతే నాకు చాలా కొంచెం ఈ సాటర్డే రోజు చాలా నాగార్జున గారు మాట్లాడేసిన టాపిక్స్ చాలా ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. పృథ్వీ మాట్లాడే గలీజ్ మాటలు కానీ, ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు పడి తొక్కుకోవడం కానీ, అసలుకి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఇక్కడ జరుగుతున్న అంటే టాస్క్లు చూస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నా చేసుకుంటున్నారు. బాయ్స్ కి గర్ల్స్ కి సంబంధం లేదు, ఒకరి మీద ఒకరు పడి బొర్లాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి అని తేడా లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు అనమాట. ఆ టాస్క్ లాగా జరగట్లేదు అసలుకి. టాస్క్ అనేది కొంచెం అంటే కొంచెం దాన్ని ఏమంటారు, కలివిడి ఎక్కువ అయిపోయి కొంచెం గజిబిజి అయిపోయింది టాస్క్ అంతా. ఏ టాస్క్ అయినా కొంచెం నీట్ గా పద్ధతిగా ఆడుతుంటే చూసే వాళ్ళకు కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఇదేందో అసలుకి మొత్తం గొడవ ఉంది. ఏదైనా టాస్క్ పెడితే చాలు, టాస్క్ ఏమైనా స్టార్ట్ అయితే చాలు ఫుల్ గొడవలు అవుతున్నాయి. ఇంకా విష్ణుప్రియకి స్టార్టింగ్ లో ఉన్నంత హైప్ ఇప్పుడు లేదు. ఎందుకంటే విష్ణుప్రియ కొన్ని మాటలు కొంతమంది నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను నిన్న చూసిన ఎపిసోడ్ లో ఏంటంటే, ప్రేరణ తనకి దోశ వేసింది, ఆ దోశ నార్మల్ గానే వేసింది, దానికి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. లిటరల్లీ నాకు జైల్లో పెట్టినట్టు ఫుడ్ పెట్టింది, నాకు అది నచ్చలేదు అని అన్నారు. జైల్లో ఇంకా ఘోరంగా పెడతారు కదా. అదైతే కొంచెం నచ్చలేదు. ఆమె కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం నెగిటివిటీ చేయడానికి ట్రై చేసింది. ఎట్టకేళ్ళకి ఏంటంటే శక్తి టీంలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, కాంతారా టీమ్స్ లో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు. ఫిజికల్ గా వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళు మెంటల్ గా వీళ్ళు స్ట్రాంగ్. వీళ్ళకి ఏమైనా మెంటల్ గేమ్స్ పెడితే వీళ్ళు పక్కా గెలుస్తారు, వీళ్ళకి ఏమైనా ఫిజికల్ గేమ్స్ పెడితే వీళ్ళు పక్కా గెలుస్తారు. ఇందులో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ నబిల్ పక్కకి జరిగిపోవడం వల్ల వీళ్ళకి ఇంకా చాలా ప్లస్ అయింది. నబిల్ తిరిగి వీళ్ళ టీంలోకి రావాలి, వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.